హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి పేటిఎం మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ తెచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో మీరు చాలా పర్ డే 200 కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇక్కడ చూడండి, నా ఛానల్ని కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నా ఛానల్ పేరు వచ్చేసి యూకే టెక్ తెలుగు అని కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అనేది అయిపోతుంది. తర్వాత నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తుంది. తర్వాత మీరు ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు, మీకు కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మీకు ఇక్కడ చూడండి, నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ నేమ్ వచ్చేసి యూకే టెక్ తెలుగు అని కనిపిస్తుంది కదా, ఇలా మీరు సెర్చ్ చేస్తే మీకు టెలిగ్రామ్లో ఇలా అయితే నా ఐకాన్ అనేది కనిపిస్తుంది. మీకు దాంట్లో మీరు జాయిన్ అయిపోతే మీకు పేమెంట్ ప్రూఫ్స్ ఇంకా కొత్త అప్డేట్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అయితే అయిపోండి. చూడండి, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిండి. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అంటే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ పక్కనైతే మీకు ఒక క్యాప్చా అనేది కనిపిస్తుంది కదా, HGIW అనుకుని ఇదనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ కోడ్ అనేది అడుగుతుంది కదా, నా ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గేట్ అని కనిపిస్తుంది చూడండి, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు ఒక ఓటీపీ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ బటన్ మీద ప్రెస్ చేస్తే రిజిస్టర్ అనేది అయిపోతుంది. తర్వాత నాకు ఈ అప్లికేషన్లో ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, హ్యావ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది. దీనిపైన నేను ప్రెస్ చేసి దీంట్లో అయితే నేను లాగిన్ అయిపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేనైతే లాగిన్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ కింద ఇక్కడ చూడండి మీకు 50 రూపీస్ అనేది వస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, పర్చేస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఫ్రీ అని కనిపిస్తుంది కదా, 20 రూపీస్ అనేది మీకు సైన్ అప్ బోనస్గా 30 రూపీస్ వస్తుంది. మీకు ఇంకా 20 రూపీస్ రావాలంటే ఇక్కడ ఫ్రీ అని బటన్ కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు నేను ఆల్రెడీ దీంట్లో అయితే యూజ్ చేసుకున్న ఈ ఫ్రీ అమౌంట్ అనేది మళ్ళీ నాకు రాదు. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు 20 రూపీస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ పవర్ బ్యాంక్ ఈజ్ లిమిటెడ్ అని కనిపిస్తుంది కదా, అంటే ఒకసారి మనం పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీది. ఓకే, మీరు కూడా ఇలా ఫ్రీగా పర్చేస్ చేసుకుంటే మీకు ఒక 20 రూపీస్ అనేది వస్తుంది. టోటల్గా మీకు 50 రూపీస్ అనేది మీ వాలెట్లో అయితే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇలా మనం దీంట్లో మనీ అని చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, పర్చేస్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, 300 రూపీస్ కానీ ఈ అప్లికేషన్లో మీరు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మనకి బై అయిపోతుంది. డైలీ మనకి 15 రూపీస్ అనేది మన వాలెట్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు మీకు అయితే నేను 300 రూపీస్ అనేది లైవ్లో యాడ్ చేసుకొని చూపిస్తాను. చూడండి, మీరు కూడా ఎలా యాడ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి మీ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చింది కదా, ఇక్కడ రీఛార్జ్ అని కనిపిస్తుంది. రీఛార్జ్ అంటే అర్థం మనము దీంట్లో మనీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ విత్డ్రా అంటే మనం విత్డ్రా తీసుకోవాలన్నమాట మన బ్యాంక్లోకి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీంట్లో మనీ యాడ్ చేసుకొని పర్చేస్ చేస్తేనే మనకి మనీ అనేది రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, మీకు ఇప్పుడు లైవ్లో అయితే రీఛార్జ్ చేసి చూపిస్తాను. చూడండి, రీఛార్జ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 300 ఉంది, 600 ఉంది, మీ ఇష్టం ఏదైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు దీంట్లో 300 రూపీస్ కానీ రీఛార్జ్ చేసి పర్చేస్ చేస్తే మీకు 15 రూపాయలు అనేది వస్తుంది. 600 కానీ మీరు రీఛార్జ్ చేస్తే దీంట్లో మీకు చూపిస్తుంది. చూడండి, మళ్ళీ పర్చేస్లోకి వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కానీ మీరు 600 రూపీస్ అని పెట్టేసి బై చేస్తే ఇక్కడ మీకు డైలీ 22 రూపీస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి డిస్కౌంట్లో కూడా ఉంది. ఇక్కడ 720కి అయితే మనకి డిస్కౌంట్లో 600 రూపీస్కి అయితే వస్తుంది. కాబట్టి మీరు 600 రూపీస్ అనేది యాడ్ చేసుకొని డైలీ 22 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు మీకు 300 రూపీస్ అనేది రీఛార్జ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీ అనే బటన్కి వచ్చిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా 300 రూపీస్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి కింద చూడొచ్చు YDPA కనిపిస్తుంది కదా, తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి YDUPI అని కనిపిస్తుంది కదా, ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. YDUPI అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. చూడండి, మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఇలా వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ మీద అయితే ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చింది కదా. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు, నేమ్ వచ్చేసి స్వీటీ సాజిత్ అని వచ్చింది కదా. ఓకేనా, యూపీఐ వచ్చేసి ఇది వచ్చింది కదా. అక్కడ చూడండి, యూపీఐ అని కనిపిస్తుంది కదా, ఈ యూపీఐని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. అయిన తర్వాత మనం ఇప్పుడు
ఇప్పుడు పేటీఎంలోకి అయితే వెళ్ళిపోతున్నాను నేను. మీరు గూగుల్ పే నుంచి నా ఫోన్పే దాంట్లో నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. కాపీ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదా, ఇక్కడ సెండ్ టు యూపీఐ మనీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ యూపీఐ ఐడి అక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. మీరు చూడండి, ప్రొసీడ్ మీద ప్రెస్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా అయితే వచ్చింది కదా, ఇక్కడైతే మనం 300 రూపీస్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా, అంటే 300 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పే అనే బటన్ కనిపిస్తుంది కదా, పే నౌ మీద అయితే ప్రెస్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మీ యూపీఐ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఈ యూపీఐ పిన్ సీక్రెట్ కాబట్టి మీకు చూపించట్లేదు నేను ఇప్పుడు చూడండి రైట్ క్లిక్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత పేమెంట్ అయితే అయిపోతుంది. చూడండి సక్సెస్ఫుల్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి సక్సెస్ అయిపోయింది కదా పేమెంట్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి యూపీఐ రిఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఆ యూపీఐ నెంబర్ని. ఇప్పుడు మినిమైజ్ చేసుకొని నెంబర్ వచ్చేసి 115179 115179 3684 71 ఓకేనా. ఇప్పుడు చెక్ చేసుకోండి, 115179 368471 ఓకేనా. ఇప్పుడైతే సబ్మిట్ కొట్టేసేయండి. చూడండి కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి అప్లోడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ సబ్మిట్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం బ్యాక్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆ 300 రూపీస్ యాడ్ అయిందో లేదో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు నా వాలెట్లో అయితే 300 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది కదా. నా వాలెట్లో 50 రూపీస్ ఉన్న ప్లస్ 350 రూపీస్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను పర్చేస్ హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇక్కడ బై అని కనిపిస్తుంది కదా 300 రూపీస్ అనేది, దీనిపైన అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఆర్ యూ ష్యూర్ వాంట్ టు బై దిస్ అనుకుని కన్ఫర్మ్ అనుకుని కనిపిస్తుంది కదా, ఈ కన్ఫర్మ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. చూడండి సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. ఇప్పుడు నాకు మనీ రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనీ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ చూడండి హోమ్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది కదా. ఇక్కడ చూడండి మై డివైస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకి మనీ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి దీనిపైన ప్రెస్ చేయాలి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి రిసీవ్ అని కనిపిస్తుంది కదా, రిసీవ్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కాలర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మనకి చూడండి సక్సెస్ఫుల్ అంటే వాలెట్లో అయితే యాడ్ అయిపోయింది మనకు వచ్చిన మనీ అనేది. ఇలా మనకి పర్ అవర్స్కి ఇలా అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంటుంది. దీనిపైన ప్రెస్ చేసి మనం జస్ట్ రిసీవ్ తీసుకుంటే మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంటుంది. ఇక్కడ చూడండి 50 రూపీస్ 1 పైసా అయితే ఉంది కదా, ఇలా మీరు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీరు వచ్చిన మనీని ఎలా విత్డ్రా తీసుకోవాలంటే మీకు ఇప్పుడు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మీ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బైండ్ బ్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేలా, ఏ బ్యాంక్ అయితే మీరు విత్డ్రా తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేలా. ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అయితే నేను ఇచ్చేసాను. తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, కార్డ్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మనకి ఐఎఫ్సి కోడ్ అనేది అడుగుతుంది. ఐఎఫ్సి కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు విత్డ్రా తీసుకునే అమౌంట్ మొత్తం మీరు ఏదైతే అకౌంట్లో ఇచ్చినారో, ఏ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినారో ఆ అకౌంట్లోకి అయితే మీకు వితిన్ 2-3 అవర్స్ లోపలే మనీ పడిపోతుంది. ఇక్కడ చూడండి మీకు లాటరీ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీకు ప్రెస్ చేస్తే మనకి ఇలా అయితే లాటరీ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ స్పిన్ అనేది తిరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గెలాక్సీ S21 మొబైల్ కూడా ఉంది. దీంట్లో 5000 రూపీస్ ఉంది, 2000 ఉంది, 1000 ఉంది, 500, 110 రూపీస్ ఉంది. తర్వాత మనకి 0 కూడా ఉంది. ఎంతైనా దీంట్లో మీరు మనీ అనేది రావచ్చు. కాకపోతే మీరు దీంట్లో మనీ యాడ్ చేసినాక మీకు స్పిన్ ఆప్షన్ అనేది ఇస్తుంది. నేను ఆల్రెడీ దీంట్లో కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకు స్పిన్ తిరగట్లేదు. మళ్ళీ రేపు అనేది నాకు స్పిన్ అనేది ఇక్కడ ఇస్తుంది.
ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి దీంట్లో మీరు ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకొని దీంట్లో మనీ అనేది చాలా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఇన్వైట్ ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు ఒక 5 ఫ్రెండ్ని కానీ మీరు ఇన్వైట్ చేస్తే ఇక్కడ 500 రూపీస్ అనేది మీకు వస్తుంది. దీనిపైన ప్రెస్ చేస్తున్న చూడండి, మీరు ప్రెస్ చేసిన తర్వాత ఒక 5 ఫ్రెండ్ని ఇన్వైట్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రే కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి విత్డ్రా బటన్ అనేది ఇక్కడ అన్లాక్ అనేది అయిపోతుంది. దీనిపైన ప్రెస్ చేసుకొని మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఒక 5 మెంబర్ని అయితే కంపల్సరీగా మీరు దీంట్లో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోండి. చేసిన తర్వాత దీంట్లో మీకు ఒక్క ఫ్రెండ్ అయినా మీరు 600 రూపీస్ పెట్టేసి అయితే దీంట్లో యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే మీకు ఈ అన్లాక్ అనేది అయిపోతుంది విత్డ్రాది. తర్వాత మీరు 500 రూపీస్ అనేది మీరు విత్డ్రా తీసుకోవచ్చు మీ బ్యాంక్లోకి. చూడండి, మీరు కానీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంది. మీరు దీంట్లో ఏ ఆప్షన్ నుంచి అయినా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్కి అయితే మీరు షేర్ చేసుకొని మనీ దీంట్లో చాలా ఎర్న్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకుంటారో మీరు ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, టీమ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, స్పెషల్ టీమ్ టాస్క్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ టీమ్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పర్చేస్ నెంబర్ కనిపిస్తుంది, ఎంతమంది మీ ఇన్వైటర్స్ ఇక్కడ మనీ యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకున్నారు. ఇక్కడైతే మీకు కౌంట్లో చూపిస్తుంది. ఇక్కడ స్పెషల్ టీమ్ టాస్క్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇంకో ఆఫర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఒక 2 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోండి. ఆ ఆఫర్ సపరేట్, మళ్ళీ ఈ ఆఫర్ కూడా మనకు సపరేట్. 500 ఆఫర్ అది కంప్లీట్ సపరేట్ అనమాట. తర్వాత ఈ ఆఫర్ కూడా మనకు సపరేట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఒక 2 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని రీఛార్జ్ చేయించుకుంటే మీకు ఇక్కడ 100 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా, ఇదైతే ఫుల్ అయిపోతుంది గ్రీన్ కలర్లో. ఇక్కడ రిసీవ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు ఆ 100 రూపీస్ అనేది మీ వాలెట్లో యాడ్ అయిపోతుంది. ఇలా చూడండి, 3 ఫ్రెండ్స్ని మీరు ఇన్వైట్ చేస్తే ఇక్కడ 200 రూపీస్ అనేది వస్తుంది. ఇలా ఇక్కడ 5 ఫ్రెండ్స్ని కానీ మీరు ఇన్వైట్ చేస్తే మీకు ఇక్కడ 300 రూపీస్ అనేది వస్తుంది. ఇలా మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకుంటారో అంత ఎక్కువ అనేది దీంట్లో మీరు సంపాదించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు విత్డ్రా తీసుకోవాలంటే ఇక్కడ మీ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ విత్డ్రా బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాలెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, విత్డ్రా అమౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ విత్డ్రా అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు విత్డ్రా అనేది అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్, ఇంకోటి చూసుకోవచ్చు మీరు ఇక్కడ, కేర్ఫుల్లీ దిస్ విత్డ్రా డెడికేటెడ్ హ్యాండిల్ ఫీజింగ్ వచ్చేసి మనకి 18% అనేది వీళ్ళు కట్ చేస్తారు. మనం ఎంతైతే విత్డ్రా తీసుకుంటాం దాంట్లో మనకి 18% అనేది వీళ్ళు తీసుకుంటారు. మిగతా అమౌంట్ అనేది మన అకౌంట్లో అయితే ఇన్స్టెంట్గా అయితే వేసేస్తారు. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మరేనో ఇలాంటి జెన్యూన్గా మనీ ఇచ్చే లైవ్లో విత్డ్రా తీసుకునే అప్లికేషన్స్ అప్లోడ్ చేస్తుంటాను, మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది.